టార్గెట్ చేసింది? టార్గెట్ చేసింది. మరి ఎందుకు షర్ట్లు వేసుకున్నది? వేసుకుంటది అంటే ఒక అబ్బాయి షర్ట్ ఎందుకు వేసుకుంటారు? ఒక అబ్బాయి షర్ట్ ఎందుకు వేసుకోవాలి? నామినేషన్ లేదని సంజన ఎందుకు టార్గెట్ చేసింది? టార్గెట్ చేసింది. టైటిల్ విన్నర్ అవుతుంది. నేను చెప్తున్నా మా తనుజక్కని టార్గెట్ చేసిన సంజన గారు బర్నీ గారు నెక్స్ట్ వీక్ ఉంటారు పక్క చెప్తున్నాను. బర్నీ గారు ఏమో కప్పు కొడుతున్నాడంట. బర్నీ చూద్దాంలే కానీ అసలు ఇది న్యాయం కాదన్నా. బిగ్ బాస్ అసలు బర్నీ గారిని కెప్టెన్ చేయడం ఏంటో చెప్పన్నా. ఇంత మంది కష్టపడి గేమ్లు ఆడుతుంటే బిగ్ బాస్ లాస్ట్ లో వచ్చేసరికి బర్నీ గారిని కెప్టెన్ చేయడం ఏంటి? గేమింగ్ బాగుందని చెప్పేసి చేసింటారు. అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ? వీళ్ళంతా గేమ్ కష్టపడి ఆడి చించుకున్న వాళ్ళు కొట్లాడి సచిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ? వీళ్ళు కష్టపడి ఆడితేనే కెప్టెన్ అయింది. లాస్ట్ గా బర్నీ గారికి ఏమైంది బిగ్ బాస్? ఇది గేమ్ అనిపిస్తుంది అన్న మీకు ఎవరికైనా? ఆడుతుందన్న ఆడుతుంది. ఎంత మంది ట్రోలింగ్ చేసినా ఎంత చేసినా తనుజ పవన్ కళ్యాణ్ వినరా బాయ్, వాళ్ళ ఫ్రెండ్షిప్ రా బాయ్ అంతే. ఎంత కొట్టుకొని ఎంత చేసినా కూడా ఒక విషయం చెప్పాలంటే గొడవలని వస్తుంటే పోతుంటే కొట్టుకొని చచ్చిపోవడం అనేది కామన్ బిగ్ బాస్ లో. మరి ఏంటంటే ఒక లేడీ టైగర్ మీద గొడవ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు ఉండరక్క. నేను చెప్తున్నా పక్కా చెప్తున్నా. మా తనుజతో పెట్టుకోవద్దురా వద్దురా వద్దురా అని చదువుతున్నాం. పోతూనే ఉన్నారు కంపల్సరీ. లేకపోతే వాళ్ళు నార్మల్ గా కంటెంట్ కోసం పోతున్నారా, వాళ్ళ ఫేమ్ కూడా పోతున్నారు, ఎవరికి అర్థం కావట్లేదన్నా. దయచేసి మా తనుజక్క జోలికి వెళ్ళమాకండ్రా. బర్నీ గారిని ఎన్ని పోటు పొడిచారు చూసారు కదా. ఇన్ని రోజులు నానా అని చెప్పి అంత సపోర్ట్ చేసింది బిగ్ బాస్ లో చూసారు కదా. చివరికి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు తనుజక్క అని చెప్పి క్వశ్చన్ అడిగాడు. అది మాత్రం నేను చెప్తున్నా చాలా బాధాకరం అన్న. బయట తనుజక్క అంతమంది క్లోజ్ లేని కూడా బిగ్ బాస్ లో ఒక నారని నమ్ముకుని ఒక రిలేషన్ లో ఉన్నా కూడా అంతగానో మోసం చేశారండి బర్నీ గారు. దివ్య గారు ఉన్నంత కేరింగ్ తనుజక్క మీద లేదు మీకు. ఫస్ట్ లో ఎంత చూపించాను మీకు. ఫస్ట్ వచ్చింది తనుజ, నెక్స్ట్ దివ్య గారు. అదొక్కటే బాధ అనిపిస్తుంది అబ్బా నిజంగా. ఇంకా చేంజెస్ ఏం లేదక్క నేను చెప్తున్నాగా. ఎప్పుడంటే ఇంకా ఈ 2 వీక్స్ 4 వీక్స్ నుండి పవన్ కళ్యాణ్ లేపుతున్నారు కానీ ఫస్ట్ నుండి కష్టపడి ఆడి ఉన్నోళ్ళు మాత్రం లేదు. పిచ్చోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఈ 2 వీక్స్ 1 వీక్ లేపుతున్నారు కదా, వీళ్ళు విన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏమో గెలుపు అనేది ఇంకా ఎవడు ఎప్పుడు ఎట్లా లెగుస్తాడో ఏందో. నైట్ కే ఫేమస్ అయిపోతున్నారు జనాలు. సంజన గెలుస్తారంట. సరే చూద్దాం. నెక్స్ట్ వీక్ ఇంకా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి సంజన గారు బర్నీ గారు ఇస్ బయటికి కమింగ్ అంతే. అక్క తనుజ పిఆర్లు అంటే ఎంతమంది ఉంటారు అక్క? మాక్సిమం 100 మంది వేసుకో. 100 మంది లేపుతారా? లక్షల మంది 2 లక్షల రాష్ట్రాల మంది జనాలు చూస్తుంటే లేపంది 100 మంది ఏం లేపుతారు అక్క? మాట్లాడడానికి కూడా కొంచెం సిల్లీ రీజన్స్ ఉండాలి. ఏంటంటే ఏ టాపిక్ లేక అమ్మేబడి ఏడోటి సావడం తప్ప ఏం లేదు వీళ్ళకి. దయచేసి రా బాయ్ వేరే టాపిక్ చేసుకునే లేదు. ఒక విషయం చెప్పాలంటే నేను మంచిగా పాజిటివ్గా థింకింగ్ చేసి స్లోగా చెప్తున్నా. దయచేసి ఎవరైతే మా తనుజకి నెగిటివ్గా చేసి గెలవదో అదేం చెప్పి అంటున్నారో దయచేసి ఒక విషయం చెప్తున్నా. ఈసారి నన్ను అడిగే ముందు బిగ్ బాస్ అడిగే ముందు తనుజ గెలిచింది కదరా అని ప్లీజ్ దయచేసి అది అడగండి. అంతే. ఉన్న 2 వీక్స్ అయినా సరే ఆమెకే సపోర్ట్ చేస్తున్నాం. ఆమె గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం పక్క రన్ అవుతాడు అబ్బా. ఇమానియల్ అన్న చాలా డల్ అయిపోతున్నాడు. గేమ్ కి సపోర్ట్ చేస్తున్నాడు కానీ జనాల మనుషులు మాత్రం లేడు. పవన్ కళ్యాణ్ వల్ల ఇప్పుడు తనుజ మెత్తపడిందా? అబ్బా అదే సో ఏదైతే కళ్యాణ్ మాటలు విని చాలా ఏది పడితే అది బొమ్మలాగా తయారైపోయింది. సో పాత తనుజను చూడాలి అంటున్నారు ఆడియన్స్. లేదన్నా ఒక విషయం చెప్పాలంటే ఉన్న మనసులో చాలా జనాల కన్నా ఈ అదే తనుజాను పవన్ కళ్యాణ్ చాలా బెస్ట్ అన్న. ఒక విషయం చెప్పాలంటే ఇమానియల్ ఆడుతున్నాడు అన్న, సపోర్ట్ చేస్తున్నాడు కానీ జనాల మనసులో లేడన్నా. ఇప్పుడు ఒక విషయం మనం గట్టిగా మాట్లాడుకుందాము. బర్నీ గారిని ఎవరిని కెప్టెన్ చేయమన్నారు? ఇప్పుడు వీళ్ళంతా కష్టపడి కొట్టుకొని సచ్చి తిండి తిప్పలు లేకుండా ఆడి ఒర్రి కష్టపడిన వాళ్ళని కెప్టెన్ అయ్యారు వీక్లీ. మరి బర్నీ గారు ఏ విధంగా కెప్టెన్ చేశారు? దాని గురించి ఎవడో మాట్లాడే అన్న. అంటే బిగ్ బాస్ సపోర్ట్ ఉంటే కెప్టెన్ చేస్తారు, బిగ్ బాస్ సపోర్ట్ ఉంటే విన్నర్ చేస్తారు. అంటే వీళ్ళంతా గొర్రెల మంద. అంటే ఆడినోళ్ళు కొట్టుకొని సచ్చిన వాళ్ళు వీళ్ళంతా పిచ్చోళ్ళ. ఆ వరుసన బిగ్ బాస్ సపోర్ట్ ఉంటే రోజు వీక్లీ తనుజ కెప్టెన్ అయిపోయేది. నేను పక్కా చెప్తున్నా. చేసేటప్పుడు చేస్తారు, ఒకేసారి చేస్తే అందరికి డౌట్ వస్తుంది కదా. 100% బిగ్ బాస్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు అన్ని తప్పులు మాట్లాడినప్పుడు అందరికి ఎందుకు సపోర్ట్ అందరితో పాటు ఆమెని చూశారు. ఆమెకి క్లాస్ స్పీకర్ ఎందుకు మాట్లాడదా
అన్న అందరితో పాటు ఆమెకే సమానంగా న్యాయం చేశారు, ఆయన్నే గట్టిగా మాట్లాడారు, ఆమె చేసిన ప్రతి మిస్టేక్ చెప్పారు చూసావా. నాగార్జున గారు తనూజ విషయంలో ఒక్కటి కరెక్ట్ గా నాకు చెప్పు. ఆయనకి ప్రతిసారి క్లాస్ పీకుతూనే ఉన్నారన్న, ఏదన్నా తప్పుగా మాట్లాడిన ఏదైనా చేసిన నార్మల్ గా అంటే జనాలు మళ్ళీ అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళి తనుజను కొట్టాలా? ఇప్పుడు మీరు మాట్లాడేది అట్లే ఉందన్న. ఇప్పుడు అందరి విధంగా న్యాయం చేస్తున్నాడు, ఆమె విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె నేరాలు గోరలు ఏమన్నా మర్డర్ చేసిందా, లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళి కొట్టాలా ఏమన్నా? చేసినట్లెక్క. ఎందుకంటే జనాలు మగవాళ్ళందరూ కూడా ఇప్పుడు తనుజ 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 అంటున్నారు. ఆమెకున్న క్రేజ్ అలాంటిది. ఏం క్రేజ్? ఏడుతుంది క్రేజా? ఓరే బాబోయ్, మనిషి నాకు ఏడకుండా ఉంటారా అన్న, నాకు అర్థం కాదు. ఒక మనిషి ఏడవాలంటే ఆమె ఇష్టం అన్న, ఆమె ఇష్టం, ఏడుస్తుంది. నీకు ఇష్టం ఉంటే చూడు, ఓటే లేకపోతే దొబ్బేయి అంతే. ఇప్పుడు జనాలందరూ ఒకటే చెప్తున్నా, ఆమె ఏడుస్తుంది ఏమి చాదన్నప్పుడు నీకు ఇష్టం ఉంటే బిగ్ బాస్ చూడు, ఆమె సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయి, నీకు ఇష్టం లేకపోతే అసలు చూడకు, ఆమెకు ఓటు వేయకు. నీ దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఓటే ఓటే అని చెప్పి ఆమె బతిలాడుకోవట్లేదు. దయచేసి ఒక్కటే విషయం చెప్తున్నా. ఇప్పుడు తనుజనే కదా, ఎవరైనా సరే నీకు ఇష్టం ఉంటే ఓటేరా బా, ఇష్టం లేకపోతే చూడుకుంటూ దొబ్బాయి అంతే. అయితే ఇప్పుడు ఇమానీలు ఫస్ట్ నుంచి ఎలా ఆడుతున్నాడు, ఎంత సెంటిమెంట్, ఏ కామెడీ, బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా జనాలు చూస్తున్నారంటే దానికి కారణమైన వ్యక్తి ఇమానీలు అంటున్నారు. నువ్వేమంటావు? ఒక విషయం చెప్పాలంటే ఇమానియల్ ఉన్న క్రేజ్ చాలా క్రేజ్ ఉంది. 24 గంటల కెమెరాలు కనిపించే ముందు ఇమానియల్ కనిపిస్తాడు. తనుజ యొక్క సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రాలేదు. ఎవరికి ఎక్కువ ఉంటుంది క్రేజ్? ఇమానియల్కి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అసలు ఎవడో తెలియదు మనకి. ఫస్ట్ ఎవరో తెలీదు, నార్మల్ కామన్ మ్యాన్ కి వచ్చి కష్టపడుతున్నాడు, బిగ్ బాస్ లోకి వచ్చాడు. ఎవరిని టార్గెట్ చేసి తను ఒక్కని టార్గెట్ చేసి ఐపీఎల్ ఎగుస్తున్నాడు. అంత ముందు నుండి అసలు ఏమీ తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఉన్నాడే పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్మీ పరంగా సపోర్ట్ చేస్తున్నారు. బట్ థింక్ ఇప్పుడు 4 వీక్స్ నుండి తనుజ వల్ల లెగుస్తున్నాడు. ఇమానియల్ ఇన్ని షోస్ ద్వారా లెగుస్తున్నాడు. ఒక విషయం చెప్పనా, ఇన్ని రోజుల నుండి ఇమానియల్ కష్టపడ్డాడు. ఏదంటే జబర్దస్తే కానీ శ్రీదేవి డ్రామా ఎనీథింగ్ షో చేశాడు. ఎనీ టైం కనిపించేది కెమెరా ముందు ఇమానియల్. ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది అన్న. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎంత కామెడీ చేసినా, నువ్వు ఎంత ఆడినా సరే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఓటేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్న రిలేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే తనుజ వల్ల లేచాడు. అది మాత్రం పాయింట్. అది నేను చెప్తున్నా. ఇమానియల్ సెకండ్ ప్లేస్ లో ఉండేవాడు, థర్డ్ ప్లేస్ 4th ప్లేస్ కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఆయన చేసుకుందా అన్న. పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు, తనుజ వల్ల ఉంటున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. ఫ్రెండ్ పరంగా ఎవరు? అది అతని ఇష్టమా అన్న. సపోర్ట్ ఎవరు చేయాలంటే వాడు సపోర్ట్ చేస్తాడు. నాకు కుదరమంటే ఎవరి గేమ్ వాడు ఆడుకుంటాడు. అది అతని ఇష్టము. నువ్వు తనుజతో ఉండొద్దు మనం ఎవరన్నా చెప్పడానికి? ఇప్పుడు రీతు పవన్ ఉంటున్నారు, మీరు ఉండొద్దు అని చెప్పి చాలా గొడవలు పెట్టుకోరు. అది ఆమె లైఫ్, ఆమె ఇష్టం. ఎవరితో పెడితే ఆమెతో ఉంటుంది రా భయ్, ఎవరితో మాట్లాడితే నీకు ఎందుకు అంత దొరదా, నీకు ఇష్టం లేకపోతే నువ్వు దుప్పటి ముసుకేసి పడుకో. అర్థమైందా? బయటకు వచ్చినా కూడా అదే చెప్పింది, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాము, నువ్వేమో నాకు చెప్పడానికి అంతే. రీతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ అంతా కూడా కామ్ అయిపోయింది. రీతు ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఉంది. అసలు ఏంటి దానికి కారణమైన వ్యక్తులు ఎవరు అన్న? ఇప్పుడు మన జీవితాంతం సంవత్సరాలంతా బిగ్ బాస్ లో ఉండాలంటే వాళ్ళకే భారమే, మనకి భారమే. వాళ్ళకి తిండి మనం పెట్టలేము. జనాలు ఎట్లా అంటే ఒక ఇంత టైం ఉంటుంది బిగ్ బాస్ కి, ఇంత ఆడాలని చెప్పి ఉంచుతున్నారు. ఆ బయటకు రావాలి మనకి కామన్ అన్న. గేమ్ ఆడాలి, జనాలు పంపించాలి, టాప్ లో ఇద్దరే ఉండాలి కాబట్టి అది కామన్ అంతే. ఒకవేళ రీతు ఫ్యాన్స్ అట్టైనా సరే గేమ్ పరంగా తప్పదన్న. మనం ఎల్లకాలం బిగ్ బాస్ లో ఉండాలంటే నెక్స్ట్ సీజన్ రావాలా, మళ్ళీ వేరే కొత్త వాళ్ళు ఉండాలా, కామన్ మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేయాలి అంతే ఇంకా.